హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వర్తమానం దేవుడు మనతో మాట్లాడిన రీతిగా దేవునిని శుద్ధిపరచుటకు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళదాం. మమ్మలను మిక్కిలిగా కనికరించి కాపాడిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ రోజున మరి నీ వర్తమానం, మరి నువ్వు చేసిన మేలులను బట్టి ఇతరులతో పంచుకున్నటకు నువ్వు కలుగు చేసిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. దేవా, మనిషి ఏది విత్తునో అది కోయినని వాక్యం చెప్పుచున్నది ప్రభా. నా రోత జీవితాన్ని, నా పాత జీవితాన్ని కొలిమిలో కాల్చి పుటముగా తీసి నన్ను పరిశుద్ధినిగా మార్చావు తండ్రి. ఈ లోక డాక్టర్లు నువ్వు లాభం లేదని 7 స్పెషలిస్ట్ డాక్టర్లు మరి నాకు చెప్పి ఉన్నారు ప్రభువా. మరి నేను ఎంతో వేదనతో మరి బాధపడుతున్నప్పుడు నీ వేదన నాకు కనుపరిచి ఉన్నావు. నీ పాపముల కొరకు నేను ఎంత వేదన పడి ఉన్నాను. నీవు అవసరపడకు, తొందరపడకు. నీవు కనుగొన్నట్లకే నీకు ఈ బాధను నేను కలుగు చేసి ఉన్నానని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, ఈరోజు నా తండ్రి నిన్ను నాకు చేసిన మేలును బట్టి నిన్ను మహింపరుస్తున్నాను. ఈ లోకములో ఎలా జీవించాలి అని వాక్యం చెప్పిన రీతిగా జీవించాలని మరే ప్రయాసపడుతున్నాను. కానీ ఉంటే చల్లగానైనా ఉండు, వేడిగానైనా ఉండు, నునువెచ్చలుగా ఉండకని వాక్యం చెప్పుచున్నది తండ్రి. ఈ లోకములో నుంచి బయటికి రా అని వాక్యం చెప్పుచున్నది ప్రభువా. నా విన్నపములు ఆలకించుము. నేను ఏమి మాట్లాడాలోనో నీవు నాకు తోడుగా ఉండి ఈ వాక్య పరిచయలో నువ్వు కనుగొని మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం అందరము క్రిస్మస్ హడావుడిలో మరి పరుగులు తోలుతున్నాం. మరి మంచిదే, కానీ క్రిస్మస్ అనే హడావుడి మరి మంచిది, నేను తప్పు అనటం లేదు. కొంతమంది మరి పండగ చేయొచ్చా, చేయకూడదా మరి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎక్కడుంది క్రిస్మస్ పండగ అని కొంతమంది చెప్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి పండగ చేయటము తప్పనటం లేదు. నేను దేవుని పుట్టుక బైబిల్లో ఉంది, కానీ ఆయన పుట్టుకను గురించి మనం మరి సంతోషపడటం మంచిదే. కానీ మన ప్రభు సమాధానికి కర్త, అల్లరికి కర్త కాదని వాక్యం చెప్పుతున్నది. ఒక మాట మీకు తెలుసో తెలియదో, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన పరిశుద్ధుడైన మన ప్రభు లోక రక్షకుడిగా వచ్చి మన పాపములను తొలగించును కాబట్టి మనం ఆయనని గుర్తు చేసుకోవటం తప్పులేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ మనం అలంకారాలకి చోటిచ్చి మరి అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, అల్లరితో కూడి ఆ సమయం అల్లరికి మరి ఉద్యోగం చేసుకోకుండా దేవుడు మనకి ఎలా వచ్చాడా, మరి తండ్రి మన కుమారుని మన పాపం కొరకు ఎలా పంపి ఉన్నాడా, మరి ఎలా పుట్టాడా, ఆ పుట్టుక ఎటువంటిదా, ఎలా మనం ఆ పుట్టుకను అర్థం చేసుకోవాలా అని తెలుసుకోవాలి. కానీ వ్యర్థముగా మనము దాన్ని పాటించవద్దని మనవి చేస్తూ మరి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. క్రిస్మస్ పండగ చేయటం తప్పు కాదు, కానీ మరి ఏ విధముగా మనం చేయాలనేది ఆలోచించి చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఆయన పుట్టుక ఈ లోకానికి మరి రక్షణకరమని వాక్యం చెప్పుచున్నది. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనదని
వాక్యం చెప్పుతున్నది. కానీ దానిని మనము అర్థం చేసుకున్నటకు తప్పు లేదు. మరి బైబిల్ ఎక్కడైనా ఉందా క్రిస్మస్ పండగ అనేది కొంతమంది అంటున్నారు. లేదు, బైబిల్లో ఫలానా రోజు అనేది ఉన్నదో లేదో నాకైతే తెలియదు. కానీ కొంతమంది మరి అలా చెప్తున్నారు. క్రిస్మస్ పండగ చేయని వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మనం దయచేసి దేవునిని గుర్తు చేసుకోవటం తప్పు లేదు. కానీ ఏ విధముగా మనము దేవునిని మహింపరచాలి, దేవునితో ఆనందంగా ఉండాలనేది మనము తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మనకు చేసిన మరి గొప్ప కార్యములను గురించిదా మనము ఆలోచించాలి. కానీ మరి వేరే విషయములను గురించి మనకి అవి అక్కరలేదని మనవి చేస్తున్నాను. మరి ప్రభు చెప్పిన మాటలు కొన్ని. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుడు అని ప్రవక్తన బడుదువు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమింపవలను అని తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరుచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోక సువార్త 1:76 ప్రభు మనలని ముందుగా నడుతువని మరి ఈ మాట చెప్పి ఉన్నాడు. నువ్వు ముందుగా నడుతువని మరి చెప్పిన మాటలు జకరియా ఎలిజబెత్ కుమారుడైన యోహానుకిచ్చిన సర్టిఫికేట్ ఇది. కానీ ఆయన దేవుని మార్గము సరళము చేయుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ యోహాను దేవునిని ఎంత అర్థం చేసుకున్నాడని మనము లోతుగా అర్థం చేసుకోవాలి. కొన్ని మాటలు మనము వివరించుకుందాం. మరి యేసు రాకడను గురించి, యేసు ప్రభు సత్యమును గురించి, ఈ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని మరి ప్రసన్నము చేసిన యేసు ప్రభువును బట్టి యోహాను ముందుగా మార్గము తెరిచి మరి వాక్యము చెప్పుచుండగా అరణ్యములో కేకలు వేసి మరి చెప్పుచుండగా మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మరి అవిధేయులో పడి మరి యేసును మరిచినట్లుగా మనం చూస్తున్నాము బైబిల్లో. మరి అతనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని మరి చెప్పిన అతనే మరి ఆయన శ్రమలలో ఉన్నప్పుడు యేసు ప్రభు పోయి ఆయనని పరిశీలన చేయలేదని మరి ఆయన శిశువులను ఈయనేనా మరి ఎవరి కోసమన్నా మనం మరి వేరే వారి కోసం మనం కనిపెట్టుకోవాలని అడిగి తెలుసుకొని రమ్మని శిశువులను పంపినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ మన మానవులం మరి అటువంటి దేవుని అనుసరించి పుట్టినవారే నమ్మకంతో బైబిల్లో చాలామంది మనకి కానొస్తున్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ కలిగి మనము జీవించాలని నేను మనవి చేస్తున్నాను. కొన్ని విషయములు మీతో పంచుకోవాలని ఈరోజు ఈ వీడియో చేయిస్తున్నాను. కానీ మనము చేయదగినది ఏమిదంటే మత్తయి సువార్త 22లో మాట్లాడుతున్నాడు ప్రభు. అదే మాటలు లోక సువార్తలో మాట్లాడుతున్నాడు. ఈ రెండు మనము కనిపించాలి. మరియు యేసు వారి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మనుషుల కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? అవును, ప్రభు చెప్పినాడు, లేని ఉన్నవాటిగా ఉన్నవి లేని వాటిగా చేయగలిగిన ప్రభువు కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము రీతిగా మనము దేవునిని ప్రసాదించాలంటే వాక్యమునే మనము లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ రోజులో నాకు దేవుడు అనుగ్రహించాడు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉండే ప్రజలు
ఎవరు శోధనలో ఉన్నారా అనేది గ్రహించటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకు దేవుడు ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు కొంతమంది. నేను కాదంటం లేదు. ఈ లోకములో దేవుడు ఎంత మాత్రము మరి ప్రజలకి అనుగ్రహత ఇస్తున్నాడని మరి మనము బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మరి పాత గ్రంథంలో రాజులని మరి ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ 2 భాగములుగా విభజింపబడి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా గమనించండి. అది విశ్వాసులైతేమి, పాస్టర్లైతేమి, దేవుని సేవకులైతేమి, మనం అందరము గమనించాల్సిన సత్యమైన మాటలు కొన్ని బైబిల్లో ఇమర్చబడి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మనము నేర్చుకోవలసినది, యేసు మత్తయి సువార్త 22:18, యేసు వారు చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూక మొదట నాకు చూపించండి వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు 1 దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము పై రాత ఎవనది? వారిని అడగగా వారు కేసరు అనిరి. అందుకు ఆయన, అలా అయితే కేసరునకు దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో శ్రద్ధగా బాగా ప్రతి ఒక్కరు ఆలకించాల్సినది, ఈ లోకము ఎవరు స్వాధీనంలో ఉన్నదా, ఎవరి కింద మనం ఉన్నామా అనేది ఆలోచించాలి. వాళ్ళు పాస్టర్లైనా కానీ, మరి విశ్వాసులైనా కానీ, ఏదైనా కానీ మనం ఆలోచించాల్సినది, ఈ లోకము ఎవరి స్వాధీనంలో ఉన్నదా, మనం ఎవరి చేతి కింద పని చేస్తున్నామా అనేది మనం ఆలోచించాల్సిన మరి విషయము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతోమంది వాక్యాలు చెప్తున్నారు. ఒక ఆయన అంటాడో, తెలియని వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు ఈరోజు అనేదానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తెలియని వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటున్నాడని వాక్యం చెప్పుతున్నది. ఒకరు బాగా పండితులుగా చదివి సర్టిఫికేట్లు పొంది బైబిల్ తద్మరం చేసి ఈ లోకమునకు స్వాధీనమైపోయారు, కానీ దేవునికి స్వాధీనం అవలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవాల్సిన పని ఏంటంటే, యేసుప్రభు చెప్పినది, 2 పూటల భోజనం ఉన్నవాడు లేనివాడికి 1 పూట భోజనం పెట్టు, 2 అంగీలు ఉన్నవాడు లేనివాడికి 1 అంగీయమని యేసుప్రభు చెప్పాడు. కానీ ఆ మాదిరిగా ఎవరు చేయటంలా. దేవుడు ఈరోజు ఎంతో మనకి కలుగు చేసి ఉన్నాడని దేవుని పేరటే మరి దగా చేస్తున్నారు, కానీ మరి దేవుని మాట వినటం లేదని నేను రూఢిగా చెప్తున్నాను. ఎందుకంటే మనము కొన్ని చూస్తున్నాం, మనము కొన్ని ఆలోచిస్తున్నాం, కొన్ని నడవడికలు ఎవరు చేసేది ఏమిటని ఆలోచిస్తున్నాం. కానీ ఈ రోజున మనం ఒకటే అనుగ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. బోధలు, అందరూ చేసే బోధలు వేరే, మనకి ప్రభు చెప్పిన బోధలు వేరే. వాటిని గ్రహించి మనము ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ క్రిస్మస్ హడావుడిలో మరి పడిపోతున్నారు. కనుక మనము క్రిస్మస్ సందర్భంగా ఉన్నప్పటికైనా ఈ లోకంలో మనం ఏమి చేయాలనో దానిని ఎరిగి చేయాలని మనవి చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక వచనము పాట పాడి ఆ వచనాన్ని గురించి ఎవరనేదా అనేది మనం తెలుసుకుందాం. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలిచిన యేసుని పలికిన పిలుపు వింటివాని వాక్యంలో చెప్పుతున్నది. ఈ మాటకి అర్థము మరి మనము కనుగొందాం.
ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవు ఈ స్వరము వినగా, ఈనాడు నీవు ఈ స్వరము వినగా, కానాను చేరగా కదలిరావా ఏ సన్న స్వరమన్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్వరము, ఈ పాట మరి ఏమిటా, ఎందుకు ఆ రాసిన మహానుభావుడు ఎవరో కానీ నాకు తెలియదు. దాని అర్థం మనము తెలుసుకోవాలి. ఈరోజు కొంతమంది యేసుక్రీస్తు పేరులు చెప్పి మరి ఆత్మలు రక్షిస్తున్నారా, జనాలని పోగు చేసుకుంటున్నారని తెలియని విషయంలో మరి మనం ఉన్నాం. మరి దీనిని ప్రభువు మరి దీనిని పరిశీలన చేసే సమయము ఆసన్నమైనది. పీనుగ ఎక్కడుంటే గద్దలు అక్కడ ఉంటాయని ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రజలు వచ్చిన పాటే మరి ఆడ పరిశుద్ధత ఉంది, స్వస్థత ఉన్నది అనుకోకూడదు. ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయనేదే మనము దాన్ని పోషించాలి. కానీ వేరే విధముగా దాన్ని మనము దాన్ని విమర్శించకూడదంటే కొన్ని సత్యములు బైబిల్లో ఉన్నాయి. విమర్శించవలసి ఉన్నవి మనము విమర్శించాలి, విమర్శించకూడనివి మనము వాటిని మనకి దూరముగా ఉంచవాలనని ప్రభువే చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనము చూస్తున్నాం. ప్రభువు చెప్పిన మాటలు బైబిల్లో మనము స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఏమిటంటే స్త్రీలకు ఒక ప్రత్యేకిత, పురుషులకు ఒక ప్రత్యేకిత కలుగు చేసి ఉన్నాడు. ఇప్పుడు స్త్రీలను బట్టి మనము బోధించాలంటే యేసు ప్రభు మీరు సమానమని చెప్పి ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఒక మాట మీతో పంచుకోవాలని మాట్లాడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రసంగి గ్రంథములో మరి ప్రభు పలికిన మాటలు నేను వాటిని మీకు వివరించుతున్నాను. మీరు తప్పుగా వాటిని భావించకూడదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒకరిని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. ప్రసంగి గ్రంథం మరి 14-12 వచనం ఇవన్నీ మీకు తెలియను. ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున నాకెందుకు 5 సంఘాలు ఉండి 10 సంఘాలు ఉండి 10 సంఘాలకు నేను సెక్రటరీను అని త్వరపడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చేయగలిగింది మనం చేయాలి, మనం చేయకూడనిది మనం చేయకూడదు. ఇక్కడ మా ఎదురుగా జరిగిన ఒక సందర్భం మీతో పంచుకోవాలని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకంటే నన్ను అట్లా అర్థం చేసుకున్నారు. బైబిల్లో కొన్ని వచనాలు ఉండి అవన్నీ నేను ఈరోజు మాట్లాడలేను. ఒక రోజున మనము అన్ని వివరణగా మీరు సమకూర్చి వివరణ తెలుసుకోమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మరి మంచి సంఘము, మంచి కుటుంబం అతనికి కలుగు చేస్తే అతను వచ్చేసి ఆ సంఘాన్ని మరి వాటిని వదిలిపెట్టి వేరే సంపాదన కోసం బయలుదేరినప్పుడు నేను ఆ మనిషిని అడిగాను, అయ్యా మరి ఈ మాదిరిగా మంచి బాగా ప్రవలిల్లేటప్పుడు సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు పోతే ఎలా అని అన్నప్పుడు, అయ్యా మన సంఘంలో ఆదాయం లేదు, మన సంఘము పేద సంఘము, అందుకని నేను బయటికి పోయి సంపాదించుకొచ్చి ఒక వ్యాను తీసి మిమ్మల్ని అందరిని పెట్టుకొని సువార్త చేసి అక్కడక్కడ బ్యాంచీలు పెట్టి మరి దేవునిని మహింపరుద్దాం, మనం ఇది ఎడ్డుకోటర్గా పెట్టుకుందాం అని చెప్పి బయట దేశం సంపాదన కోసం వెళ్ళాడు. ఏమైంది తర్వాత చూస్తే మరి ఆ సంపాదనతో మరి ఆ సంఘము, ఆ యొక్క కుటుంబం పతనం అయిపోయింది. పాపం వల్ల వచ్చే జీతం మరణమని ప్రభు బోధించుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకెందుకు అని మరి చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ పాస్టర్లకి ఒక విన్నపం చేసి నేను చెప్తున్నాను,
మరి పాస్టర్లు మారకుండా మరి ప్రజలు మారాలంటే ఈరోజు ఎలా మారతారు? ఒక వ్యక్తి స్త్రీలందరినీ బోడుగుండు గీసి టీవీలో పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలంకారాన్ని గురించి దేవుడు బైబిల్లో చెప్పాడు. అలంకారము మోసకరమైనదని. మరి ఈరోజు పిల్లలు మరి శరీరము కానొచ్చేటట్టుగా డ్రెస్సులు వేసుకొని మరి స్టేజీల మీద నుండి మరి బోధించుతున్నారు. మరి పాస్టర్లకి ఆడ తెలియదో, మరి విశ్వాసులు మరి ఎలా తెలుసుకోవాలో? మనం సక్రమంగా ఉంటే ఇతరులు సక్రంగా ఉంటారని తెలుసుకోకుండా ఇప్పుడు ఆ మనిషిని విమర్శిస్తున్నారు. కానీ మనము చక్కబెట్టుకుంటేనే మన కుటుంబము సంఘం చక్కబడునని ప్రభు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా సందేశాలు ఉన్నాయి. ఈరోజు మాట్లాడడానికి కుదరలేదు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో దేవునిని మహింపరిచేదానికి మీటింగ్ చేయాలని ఏర్పాటు చేశాను. కానీ ఈ క్రిస్మస్ సందర్భంలో జనము ఎవరు ఆలకీరని 26, 27 మరి దేవుని మహిమను పరచాలని మరి నిర్ణయించుకున్నాం. మరి దేవుడు మరి వాటిని మరి మహింపరిచి సత్యాన్ని అనుసరించి సత్యముతో నడిచే కృపను కలుగు చేయాలని మరి నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. మరి దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టే సమృద్ధి కలిగి మనం ఉండాలి, కానీ మరి లోకముల గురించి దాన్ని ఆలోచించకూడదని నేను వాక్యం ద్వారా చెప్పుతున్నాను. ప్రతి ఒక్క పాస్టర్ గ్రహించాల్సిన సత్యాలు చాలా బైబిల్లో ఉన్నాయి. నేను మీకు చెప్పేవంటి వారిని కాదు, కానీ ప్రభు ఒక మాట చెప్పాడు. లోకములో జ్ఞాని అని చెప్పుకునే వాడికి ఎర్రివాణిని తీసుకొచ్చి వానికి బుద్ధి చెప్తానని. నేను వచ్చి పండితుడు కాదు, బైబిల్ అచ్చిరు ముక్క రాదు, చదువు లేదు, కానీ నన్ను దేవుడు కొలిమిలో కాల్చి మరి నా తురుపంతా నా పాపమంతా మరి పరిశుద్ధత పరిచి ఈరోజు నన్ను జీవింపజేస్తున్నాడంటే, దేవుని కొరకు జీవించాలంటే ఎన్నో ఆటంకాలు నా వాళ్ళే నాకు శత్రువులు అయి నన్ను బయటికి నెట్టి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒంటరిగా ఈరోజు దేవునిని పోరాడుతున్నాను. ఈరోజు దేవునిని మహింపరుస్తున్నాను. నా కుటుంబంలో నా బిడ్డలే నాకు శత్రువులు అయి ఉన్నారు. దేవుడు ఈ లోకంలో కొన్ని చెప్పుకొచ్చాడు. నేను ఈ లోకంలో సమాధానమును ఇచ్చుటకు రాలేదు, అగ్ని వేయటానికి వచ్చినానని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే, కానీ ఎన్నో కొన్ని మర్మాలు చాలా ఉండి చెప్పాలని నాకు ఆశగా ఉంది. కానీ కొన్ని నాకు గుప్తంగా రావటం లేదు. ఇవన్నీ ఊరూరు తిరిగి వీధి వీధి మరి సువార్తగా నేను ప్రకటించాలని మరి మనవి చేస్తున్నాను. దేవుడు పనిముట్టుగా వాడబడాలని మరి ఇన్నవారంతా నా కొరకే ప్రార్థించాలని నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఎందుకు ఈ యొక్క విధముగా నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నీ యొక్క సమస్తము విడిచి నన్ను వెంబడించమని ప్రభు చెప్పిన మాట చొప్పున. కానీ నేను ఈరోజు ఒంటరి వాడినై మరి నా బిడ్డలు వేరయ్యారు, నేను నా భార్య మరి ఎంతో అవస్థపడుతున్నాం, ఎంతో విధిగా ఉన్నాం. కానీ ఒకరిని నేను కించపరిచేదానికో ఒకరిని హెచ్చరించేదానికో నేను ఈ యొక్క వీడియో చేయటం లేదు. దేవుని మహింపరచాలనే నా యొక్క కోరిక, కానీ వేరేది లేదని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి స్పష్టంగా నేను దేవుడిని సువార్త ప్రకటించాలి. వీధి వీధి తిరిగి, ఊరు ఊరు తిరిగి, గ్రామం గ్రామం తిరిగి మనము దేవునిని చేయాలి. దీనికి ఒక ఉదాహరణ ఉంది. దేవుడు కొన్ని ఉపమానాలు కూడా చెప్పాడు. మరి త్రోవ పక్క పడ్డ విత్తనం, ముళ్ళ పొదలో పడ్డ విత్తనం, మరి కొన్ని మంచి నేల పడిన విత్తనం, రాతి మీద పడిన విత్తనం అని కొన్ని ఉపమానాలు చెప్పాడు. వాటి భావాలు ఒక్కొక్కరు ఒక రీతిగా చెప్తున్నారు. కానీ నేను చిన్న వయసులో నుంచి వింటున్నాను. కానీ బైబిల్ ఉన్న భావాలు వేరే. ఈ మరుగుపరచబడిని లోతైన మర్మములు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడునని ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, అడిగేది
మనం ఈ లోకంలో ఆస్తి, నాకు బిల్డింగు, నాకు మంచి ఇది కావాలా, మంచి భార్య పిల్లలు కావాలని కాదు, కానీ అడుగుడు అనేది దేవునిని అడగటం, 4 జాములున దేవునిని ప్రార్థించటం. మరి బైబిల్ అడుగుడంటే వచనములు, దేవుని బైబిల్లో ఉన్న సత్యములు నాకు తెలియపరిచాయి అనేది అడగటం. ఈ లోకములను గురించి మనకు అందసందాలు, ఆస్తులు కాదు. ఈ లోకంలో నువ్వు ఏమి చేసినా, నువ్వు వస్తా ఏమి తీసుకొని రాలేదు, పోతా నువ్వు ఏమి తీసుకొని పోలేవని చెప్పిన ప్రభు. కానీ మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఒక గృహం కావాలి, 3 పూటల ఆహారం కావాలి, ఎన్ని కావాలి. కానీ మరి మీరు తెలిసిన వాళ్ళే కోట్లు కోట్లు సంపాదించుకుంటా, మరి ఈరోజు సైకిళ్ళు తిరిగిన వారు, బైకులు తిరిగిన వారు, కార్లు తిరిగిన వారు, ఫ్లైట్లో, ఇవన్నీ దేవుడు ఇచ్చినవి కాదు. దేవుడు ఇచ్చినవి అయితే ఈ లోకములో మనల్ని దత్తక తీసుకోడు. ఎందుకు దత్తక తీసుకోవాలి? మనల్ని దేవుని సొత్తులో మనం ఆకరించుకొని మనం తినాలి, కానీ మనల్ని ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి మీరు దత్తపుత్రులు మిమ్మల్ని దత్తకు తీసుకుంటున్నానని ఎందుకు చెప్తాడు దేవుడు? కానీ ఆలోచించండి, ఈ లోకములో మరి ధనము కానీ, బలము కానీ, సౌందర్యం కానీ ఇవన్నీ దేవుడు ఇచ్చినవి కాదని నేను రాయి గుద్దినట్టు చెప్తున్నాను. ఈ లోక అధికారి ఒకడున్నాడు. మరి ఈ లోకంలో కొన్ని ఇంకా మర్మాలు ఉన్నాయి. మనము ఈ లోకంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడంటే కంపెనీ యజమానులు చెప్పిన మాటలే మనము ప్రకారం చేయాలి, లేకపోతే వాడు మన కంపెనీలో నుంచి తొలగిస్తాడు. ఇప్పుడు మనం పరలోకంకు పోవాలంటే అదే విధం. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం అనుసరించి ఆ మార్గము నడిస్తేనే మనకు పరలోకం, కానీ లేకపోతే పరలోకం లేదు. మీరు ఈ లోక సౌందర్యాలు, ఈ లోక ధనాన్ని గురించి ప్రతి ఒక్క పాస్టర్లు కాదు, వాళ్ళు దేవుని సేవకులు కాదు. మరి బైబిల్లో ఉంది, అది నిరూపించాలి, అది తెలియాలి. అంతా మరి ఇది నాకు కలగలేదు కాబట్టి ఈరోజు నేను సింపుల్గా మాట్లాడుతున్నాను. మరి మీరందరూ మరి ప్రార్థించి దేవుని సువార్త చేయాలని, ప్రతి ఒక్కరూ మరి శిశువులుగా మారి ప్రతి ఒక్కరిని మనము దేవుని మార్గంలో నడిపించాలని మనవి చేసుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇది సింపుల్గా క్రిస్మస్ సందర్భంలో నాకు జరిగిన శోధనలు, ఒక ఆయన మరి నన్ను ఇక్కడ జరిగిన సందర్భములంతా, నేనుండే గ్రామంలో, నేను పుట్టి పెరిగిన గ్రామంలో నాకు జరిగిన సందర్భంలో మొత్తము ఇంకొక వీడియో పెట్టదలుచుకున్నాను. అవి గుప్తంగా ఇప్పుడు ఈ యొక్క క్రిస్మస్ సందర్భములలో మనము క్రిస్మస్ గొడవలో ఉన్నాం కాబట్టి మరి ముందుగా నేను ఒక దేవుని మహింపరచాలని, ఒక సువార్త కూటముగా ఏర్పరచాలని అనుకున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంలో ఎవరు మనల్ని ఆలకించరని మరి 26, 27 2 రోజులు జరిపించాలని ప్రభువుని అడుగుతున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఏదన్నా ఎక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మరి మీరందరికీ విన్నపములు చేసుకుంటూ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఇంతవరకు మరి ఇది మంచు చెడు అయితే నాకైతే మరి యేసు ప్రభు దేవాలయంలో మాట్లాడుతున్నప్పుడు చెడు మాట్లాడిండా, మంచి మాట్లాడిండా అనేది మరి మీ అందరికీ తెలుసు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలని కూడా మీకు తెలుసు, మీకంటే ఎక్కువ నాకు తెలియదు. కానీ కొన్ని మర్మాలు మీరు దాచిపెడుతున్నారు. మరుగుపరచబడిని బయలుపరచబడునని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దైవ సేవకులు అయిన వారు ప్రవక్తగా మరి దేవునిలో నడిస్తే ఇతరులు కూడా మరి అందరూ దేవునిలో ఉంటారు. వాళ్ళకి నాకు దేవుడు ఇచ్చినాడంటే ఇంక వీళ్ళకి ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. 2 పూటల భోజనం ఉన్నవాడు, లేనివాడికి 1 పూట భోజనం పెట్టమన్నది ఎవరికి? పేదవాడికా, ధనవంతుడిగా? ఇవన్నీ అర్థం చేసుకొని మీరు సరైన మార్గంలో నడిస్తే, కొన్ని మాటలు ఉన్నాయి దేవుని కృప వలన. యేసు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు. కానీ మనకి ఒక మార్గం ఉంది. ఏం మార్గం అంటే, ఒక మార్గం విశాలమైన మార్గం, ఒక మార్గం ఇరుకైన మార్గం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని గుర్తంగా తర్వాత నేను ఎన్ని వేసేసి ఇప్పుడు అడవుడిలో ఈ యొక్క క్రిస్మస్కి జరపాలన్న విధిలో నేను ఈ యొక్క చిన్న వీడియో
చేస్తున్నాను. మీరందరూ ఆలకించి శ్రద్ధతో వినవలసిందిగా కోరుతూ మరి లాస్ట్ దేవునిని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుని. కృపగలిగిన తండ్రి, ఇంతవరకు మరి ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా చేసగలిగిన దేవుడు నువ్వని నమ్ముసు నీ యొక్క మరి పుట్టుక దినాన్ని మహిమకరంగా జరుపుకునేది, మరి నేను జ్ఞాపకం చేసుకునేది, నీ యొక్క పుట్టుక అంతటి సంతోషకరమైనదని వాక్యం చెప్పుతున్నది. కానీ ఎవరికి సంతోషమా, ఎవరికి సంతోషకరమ కాదా అనేది మరి బైబిల్లో వివరంగా ఉన్నది. అవన్నీ గుత్తముగా మరి చెప్పేదానికి నాకు సమయము లేదు కనుక తండ్రి, తర్వాత నేను ఇవన్నీ గుత్తముగా చేసుకొని ఇప్పుడు తొందరపాటులో ఉన్నాను. నీ పనిముట్టుగా పరుగులు తోలుతూ ఉన్నాను కాబట్టి నా ఒక అడావుడిలో నేను ఏమి మాట్లాడుతున్నానో అనేది నీకు తెలియను తండ్రి. నువ్వేమి మాట్లాడుతున్నావో నువ్వు కాదు, నేను మాట్లాడుతున్నానని వాక్యం చెప్తున్నది. నిన్ను నమ్మి నిన్ను అనుసరించి నీ మార్గంలో నడవాలని ఒక ఆప్తితో ఈ లోకంలో ఎన్ని ఎదురు ఆటంకాలు ఎన్ని శక్తులు వచ్చినా నువ్వు కొనసాగిస్తున్నావు. నేను మరి నీ వాక్యమును గురించి నీ యొక్క మార్గమును గురించి నడిచేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. పోలీస్ స్టేషన్లకు పట్టించారు, పోలీస్ స్టేషన్లకు పోయినాము, ఎన్నెన్నో జరిగినాయి. కానీ నా కుటుంబీకులు కూడా నన్ను వదిలిపెట్టినా నేను మరవకుండా నీ పాదములో పట్టుకొని నేను నడుస్తున్నాను తండ్రి. నేను ఏదన్నా ఒక మార్గంలో మరి నడిచినట్లయితే నన్ను క్షమించి నీ వైపుకి తిప్పుకొని మరి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అయ్యా, ఆమేన్. అందరికి వందనాలు.